నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవటం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇందుకు లైన్మ్యాన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణని కొనియాడారు. ప్రజా అవసరాలు తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని మరోసారి నిరూపించారని చెప్పారు. భారీ వర్షాలకు అల్లూరు జిల్లా సున్నంపాడు దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది. అక్కడ ప్రజలు బాహ్య ప్రపంచంతో ప్రజా సంబంధాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న లైన్మ్యాన్ రామయ్య వరద ఉధృతిని లెక్క చేయకుండా విద్యుత్ పునరుద్ధరణకై తీగలపై నడుచుకుంటూ వాగు దాటి విద్యుత్ మరమ్మతులు చేశారు. విధి నిర్వహణలో రామయ్య చేసిన సాహసం తెగువ అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఇది ఎంతో మంది ఉద్యోగులకు ఆదర్శమన్నారు. ప్రజలకు సేవ చేయటంలో తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని మంత్రి రవికుమార్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. నీకును నీలి సముద్రం అందులో నేను పడవ ప్రయ సూపర్ వచ్చారు బాబు గారు. సచ్చి బెర్ర గోదావరి ముందు ఇలా తుంకుంటాం మతికి చాలా ఇబ్బంది అయ్యారు. రొంక దాంట వాదన సుమారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరూ లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే వారు అనుకున్నది సాధించవచ్చని, ప్రభుత్వ పాఠశాలకు దాతల సహాయ సహకారాలు ఎంత అవసరమని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి బూదాడి సుధాకర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శిక్షా సప్తాహ్ 2020లో భాగంగా శుభదిన్ భోజన సామాజిక దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎంఈఓ సుధాకర్ హాజరయ్యారు. ముందుగా కౌన్సిలర్ అత్తులూరి రమేష్ బాబు సౌజన్యంతో విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుధాకర్ మాట్లాడుతూ ఎన్ఈసి 2020 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత వారం రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, దానిలో భాగంగా నేను సత్రంబడిలో శుభదిన్ భోజన కార్యక్రమం నిర్వహించుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు భోజన వసతి కల్పించమని అడిగిన వెంటనే స్పందించిన 12వ వార్డు కౌన్సిలర్ రమేష్ బాబుకి మండల విద్యాశాఖ తరపున అభినందనలు తెలియజేస్తున్నారన్నారు. పాఠశాల అభివృద్ధికి కూడా పూర్వ విద్యార్థులు సహకరించాలన్నారు. అలాగే ఈ స్కూల్లోనే నేను చదువుకుంటున్నాను. అలాగే స్టేట్ గవర్నమెంట్ అందరూ కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ ఒకటే అనే భావంలో ఈరోజు సహవర్తి రోజు అని ఏర్పాటు చేయమన్నారు. నేను ఈ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. నాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే ఈరోజు ఈ పాఠశాలకు ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే నా పదవిని నేను సాధిస్తాను. అలాగే మా గురువు గారు గోదావరి సుధాకర్ గారు ఎన్ఈఓ గారు నాకు ఎంతో గర్వంగా ఉంది. రమేష్ ఇట్లా పలానా కార్యక్రమం చేద్దామని అడిగాడు. అలాగే కానీ అదే మాట్లాడు మీకు ఇప్పుడు ఏ దగ్గర అంటే ఇట్లా నన్నే గట్టిగా కూర్చున్నాడు. దానికి ఆయనకి నాకు ధన్యవాదాలు. అలాగే మా మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రిగా ఇక్కడ చాలా డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు. ఆయన అడుగుదానంలో మేము ఉండే మనుషులు. అందువల్ల మీకు ఏదైనా స్కూల్కి సంబంధించినటువంటి కానీ మంచి ఏదైనా కావాలంటే మేము వెంటనే గవర్నమెంట్ గొట్టిపాటి రవికుమార్ గారిని అడిగి మా వంతు మేము స్కూల్కి సంబంధించినటువంటి. అలాగే మీకు ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు నన్ను అడగండి. నేను నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు
అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మా గురువు గారైనటువంటి ధన్యవాదాలు కూడా సుధాకర్ మాస్టర్ కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయులు తర్వాత మా గురించి రమేష్ తర్వాత మా క్లాస్ మరిగాను అధికారులు విలేకరులకి అందరికీ వాళ్ళ స్వభావం అంటే వాళ్ళ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు విద్యాలయాలలో విద్యార్థులందరూ ఒకటే, కుల ప్రాధాన్యం లేదు, కుల మతాలు లేదు, అందరూ కలిసి బలం చేయాలి అనే ఉద్దేశంతో మన పాఠశాల సంబంధించిన ఎసెన్షియల్ ఎంపీ కానీ పాత విద్యార్థులు కానీ తర్వాత గవర్నర్స్ కానీ వాళ్ళందరూ ఐక్యమత్యంతో పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ కూర్చోబెట్టి భోజనం వ్యక్తమన్నారు. దానికోసం ఒక సమావేశం ఏర్పాటు చేయడం. ఈ పాఠశాలలో అప్పుడు రమేష్ ఇక్కడ విద్యార్థులు ఇక్కడే చదువుకున్నారు. మీ విద్యార్థులకి మంచి భోజనం ఏర్పాటు చేశారు. అదే మా మిత్రులు మరిగారు విద్యార్థులకి స్వీట్స్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడతారు. శిక్షా కార్యక్రమంలో భాగంగా ఒకటి భోజన కార్యక్రమంలో భాగంగా NEP 2023లో స్టార్ట్ అయింది. 4 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు మనం వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. వారం రోజులు ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనం ఈ సుఖదేశ్ భోజన కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. దీనికి మన కౌన్సిలర్ అసలు రమేష్ గారు ఇంకా ఇక్కడ ఉండే పెద్దలు అందరూ సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మా పాఠశాలకి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కూడా ఇక్కడ మన స్థానిక మంత్రివర్యులు వడ్పాటి రవికుమార్ గారు స్థానిక నాయకులు కానీ మీరు అందరూ ఈ పాఠశాలకి సహకరించాలని, ఈ పాఠశాలను అభివృద్ధి పథంలో చేసుకోవడానికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ దాదాపు 100 మంది పిల్లలు ఉన్నారు. అన్నం తినేటప్పుడు ఎవరు మాట్లాడదాం. ఓకే ఓకే రెడీ. రమేష్ గారు వడ్డించండి ఏదో ఒకటి. బాగును పక్కన రమేష్ గారు లడ్డు వడ్డించవా. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థాన భూములను కౌలు వేలం ఏర్పాటు చేయగా దేవస్థానం ఈవో కోటిరెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శైలేంద్రనాథ్ సమక్షంలో జరిగింది. వేలంలో రైతులు పాల్గొని పాటపాడి భూములను కౌలు చేసుకునేందుకు హక్కు పొందారు. బహిరంగ వేలం పాటలు హోరాహోరీగా జరిగాయి. అనంతరము దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శైలేంద్రనాథ్ మాట్లాడుతూ బొమ్మనంపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు చెందిన భూములు సర్వే నెంబర్ 40, 108, 405, 407/2లో 24 ఎకరాల పొలం ఉండగా 7 ఫ్లాట్లుగా విభజించి బహిరంగ వేలం నిర్వహించారని, 2024 నుంచి 27వ సంవత్సరం వరకు భూములు కౌలు రూపంలో సాగు చేసుకునేందుకు నిర్ణయించారని శైలేంద్రనాథ్ చెప్పారు. భూములు కౌలు రూపంలో వచ్చిన ఆదాయం అంతా దేవస్థానం అకౌంట్లో జమ చేయిస్తారని, బహిరంగ వేలం పాటకు సహకరించిన రైతులందరికీ ధన్యవాదములు అన్నారు. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో వేంచేసి ఉన్న కోదండరామ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మరియు లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం మరి పౌడి పాపయ్య కుంటకు సంబంధించిన భూములు బహిరంగ వేలం ఈరోజు జరిపించాము. దీనికి గాను కోదండరామస్వామి టెంపుల్కి సంబంధించిన 31 ఎకరా 13 సెంట్లకు గాను లోగడ కౌలు 1,92,000 కాగా ప్రస్తుతం ఇప్పుడు 5,06,000 రూపాయలు వచ్చింది. అలానే లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించిన 27 ఎకరాల 59 సెంట్ల భూములకి పాటుపెట్టగా పాత కౌలు 1,48,400 ఉండగా ఇప్పుడు కొత్తగా 2,38,000
వచ్చింది. అలానే పౌడి పాపాయి కుంట సంబంధించిన 8 ఎకరాల 13 సెంట్లకు పాటు పెడితే లోగడ 83,300 రాగా ఇప్పుడు 1,79,000 రూపాయలు రావడం జరిగింది. ఇదంతా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మా ఈఓ గారు అందరి సమక్షంలో పాట జరపడం జరిగింది. డబ్బులు కలెక్షన్ రాగానే ఆ బ్యాంకులు తదుపరి చర్యలు తీసుకుంటారు. ఒక్కసారి శివాజీ గారి పాట 3,88,000, శివాజీ గారి పాట 3,88,000, 390. రంగారావు గారి పాట 3,90,000. అయ్యా వినపడేటాలంటే నేను కొట్టేశాక ఏమనవద్దు నన్ను. 3,90,000. రంగారావు గారి పాట 3,90,000. శివాజీ గారి పాట 3,91,000. రంగారావు గారి పాట 3,95,000. రంగారావు గారి పాట 3,95,000. ఒక్కసారి 6,000. చూడు 4 అన్నది. కామేపల్లి వేణుగోపాల్ పాట 4,000. 4 లక్షలు. శివాజీ గారి పాట 25,000. శివాజీ గారి పాట 25,000. ఒకసారి రామారావు గారి పాట 26,000. రామారావు గారి పాట 26,000. ఒకసారి గోరట్ల చౌదరి చేసింది. గౌడ పాట 1,25,000. దేవస్థానం వారి పాట 1,20,000. దేవస్థానం వారి పాట 1,20,000. పున్నయ్య గారి పాట మళ్ళా చోట్ల డిపాజిట్లు కట్టిన వాళ్ళు పాడండి. చెన్నుపాటి పున్నయ్య గారి పాట 2,70,000. చూసుకునే పాడతాంలే. చెన్నుపాటి చెన్నుపాటి పున్నయ్య. శివాజీ గారి పాట 4,03,000. శివాజీ గారి పాట 4,03,000. 4,03,000. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన అడుసుమల్లి రమేష్ బాబు వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్లను ఆటోలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దొంగిలించుకొని పోయారు. గత కొద్ది సంవత్సరాలుగా పొలంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తున్నారని ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి తన పొలంలో సోలార్ ప్లేట్లను అపహరణ చేసుకొని వెళ్లారని రమేష్ తెలిపారు. హెపటైటిస్ ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రావు అన్నారు. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం హెపటైటిస్ డే మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రిన్సిపల్ హాజరయ్యి ప్రసంగించారు. కలుషితమైన నీరు త్రాగటం వలన శరీరంలో ఉన్న భాగాలు అన్ని దెబ్బతినే అవకాశం ఉందని మోహన్ రావు చెప్పారు.